జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వనస్థలిపురంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షులు భావన శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని అన్నారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు.
లేకపోతే మనుగడకి ప్రమాదం అని గొంతెత్తి ఈ పర్యావరణం కోసం పరితపించి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, ఒక్క వాన వచ్చి ఒక్క గంట కొడితే ఎంత అల్లాడిపోతున్నాము. వీటన్నిటికీ కారణాలు ప్రతి వాళ్ళందరికీ తెలుసు. ఇవన్నీ ముందుగానే ఈ ప్రమాదాలు వస్తాయి, వీటన్నింటికి నివారించడానికి పర్యావరణమే పరిరక్షించుకోవడమే బాధ్యత అని కొన్ని సంవత్సరాలుగా జాగృతి అభ్యుదయ సంస్థ మనకి ప్రబోధిస్తోంది. మరి దానికి చెప్పడమే కాదు, మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, చేసి చూపించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ప్రముఖులుగా ఉన్నారు జాగృతి అభ్యుదయ సంస్థ భావన శ్రీనివాస్ గారు, వారి కార్యవర్గ సభ్యులు. మరి ఇటువంటి సందర్భంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితికి ఈ ప్లాస్టిక్తో తయారైనటువంటి వాటిని నిషేధించడము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా తయారు చేసినటువంటి వినాయకుడిని చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది, అనారోగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి చెప్తూ, దానికి ప్రతిభంగా మట్టి వినాయకుడిని పూజించి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎంతో ఖర్చుతో కూడుకున్న అయినా సరే కొన్ని సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకుడిని ఉచితంగా అందరికీ ఈరోజు అందించడం జరుగుతోంది. ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేస్తున్న ఇలాంటి ఇతోధికంగా మనకు చేతనైన సహాయం చేయడం కూడా మన బాధ్యత. సేవ చేసేవాడిని గుర్తించాలి, ఆ సేవకి మనం కూడా తోడ్పడాలి. కాబట్టి ఇక్కడ ఒక హుండీ పెట్టారు, ఆ హుండీలో ₹1 వేసినా మనకి ఆనందం. ఎందుకంటే అంత పెద్ద కార్యక్రమంలో మన వంతు కర్తవ్యంగా మనం కూడా ఇందులో భాగస్వాములు అయ్యాము, మనం కూడా ఈ పర్యావరణంలో భాగస్వాములు అయ్యాము అని తెలుసుకోవడానికి మీకు తోచినంత, ఇందులో అంతా ఇంత ఏం లేదు, మీకు తోచినంత వేసి మీరు చేసే ఈ మహత్తర కార్యక్రమంలో మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కి. అందరూ కూడా ఫోన్ నెంబర్ రాసి రూపాయి అని చెప్పి పెట్టాము. మీరు మీ పాకెట్ ఎంత అలౌ చేస్తే అంత. ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హుండీలు వేస్తాం కదా, అదే భావనతోటి అదే దేవుడికి పనికొస్తున్నాయి కదా ఈ డబ్బులు అనేటువంటి ఆలోచన మేము మనసులో కలిగితే ₹1 ఇస్తే ₹1 వేయండి, 10 ఇస్తే 10 వేయండి, 1000 ఇస్తే 1000 వేయండి. అటువంటి మంచి భక్తులు కూడా ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం హుండీ ఓపెన్ చేస్తే 500 నోట్లు, ₹2000 నోట్లు కూడా కనిపించినాయి. ఆ డబ్బులు వెయ్యండి అని చెప్పడం ఉద్దేశం కాదు. మీరు సహకరిస్తే మేము ఇంకొద్దిగా రెట్టించిన ఉత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుందని మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తూ, మరి ఇంకా మన వక్తలు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క 2 నిమిషాలు మాత్రమే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. బిజినెస్లో ఒక మంచి క్వాలిటీ బిజినెస్ని ఎట్లా చేయాలి, ఎట్లా పెంచుకోవాలి అనేటువంటి ఆశయంతో మీలో బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే మేము ఈ బిజినెస్ పెంచుకోవాలి అని నేను చెప్పానంటే ఖచ్చితంగా మన నందకిషోర్ గారిని సంప్రదించాలండి. పెద్ద వేదికలు ఉన్నాయి వారివి. ఆ వేదికల ద్వారా మన బిజినెస్ని ప్రమోట్ చేస్తారు. మోసం చేసేటువంటి వ్యాపారస్తులు వాళ్ళ దగ్గరికి కూడా రానిరండి. మంచి జెన్యున్. ఇప్పుడు మా ముద్ద మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టమైంది. ఆయన యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు మమ్మల్ని మెంబర్గా. అటువంటి మంచి సంస్థ ఐబీఎన్ అధ్యక్షులు, ఎల్బీ నగర్ చాప్టర్ అధ్యక్షులు SJSN నందకిషోర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈవెన్ బిజినెస్లో కూడా వచ్చిన అమౌంట్ దీనికోసమే ఖర్చు పెడుతున్నటువంటి భావన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మా వంతు సహాయం మేము కూడా చేస్తాము. నా వంతు సహాయంగా నేను ఒక ₹1000 గూగుల్ పే చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం జాగృతి అభ్యుదయ సంఘం 16 సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మేము అసలు ఒక SMS కానీ ఏం పెట్టాం, అది మీరందరూ ఆదరిస్తున్నారు. మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. వినాయక చవితి పండుగ, దాని పరమార్థం మన పూర్వీకులు రూపొందించినట్టు. వినాయక చవితి భాద్రపద మాసంలో వచ్చేటట్టుగా మన పూర్వీకులు రూపొందించారు. అంటే పండగ పెట్టారు కాబట్టి వర్షాలు కురుస్తున్నాయా, లేకపోతే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి పండగను పెట్టారా? వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ ఋతువులకు అనుగుణంగా మన వాళ్ళు ఈ భాద్రపద మాసంలో వినాయక చతుర్థిని జరుపుకోవాలి అనేటువంటి ఆలోచనతో పండగను ఎలా జరుపుకోవాలనే దానికి ఈ నీళ్ళన్నీ కూడా వరదల తాలూకు వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఒకటి మీద 2 మీద పారుకుంటూ మన చెరువులోకి చేరినటువంటి ఈ నీళ్ళన్నీ కలుషితంగా కనిపిస్తాయి. అవి అసలు ఎట్లాగూ తాగలేం. కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరాని విధంగా తయారైనటువంటి నీటిని ఎట్లా ప్యూరిఫై చేయాలనే దాని గురించి అప్పటికే చెట్లన్నీ కూడా చిగురించి ఉంటాయి.
వాటిని ట్రిమ్మింగ్ చేసుకొని అంటే ఔషధీకృత గుణాలు ఉన్నటువంటి 21 రకాల పత్రిని మన పెద్దలు పేర్లుగా పెట్టారు. ఆయా చెట్లలో ఉండేటువంటి ఔషధ గుణాలు ఈ పత్రి పూజించిన తర్వాత ఈ మట్టి గణపతిని కూడా ఉండ్రాలతో కలిపి ఆ చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జరిగేటువంటి లాభం ఏంటంటే ఈ ఔషధీకృత గుణాలు ఉన్నటువంటి ఆకులన్నిటితోటి ఆ నీళ్ళన్నీ ప్యూరిఫై అవుతాయండి. ఇంకోటి చెరువు పూడికి తీత జరుగుతుంది. అదే చెరువులో మట్టి తీసి వినాయకుడిని చేసుకొని మళ్ళీ అదే చెరువులో నిమజ్జనం చేయడం వల్ల పాచి పట్టినటువంటి అదంతా పోయి పూడికి తీత జరిగి భూమిలోకి నీళ్ళు ఇంకి చెరువు లోపలికి మన బోర్లకి నీళ్ళు అందడానికి అవకాశం ఉంటుంది. మరి ఉండ్రాళ్ళు ఎందుకనంటే అని చెప్పంటే అందులో జలచరాలు ఉంటాయి, చేపలు కప్పలు లాంటివి ఉంటాయి. అవన్నీ బతకాలి. అవన్నీ ఎందుకు బతకాలంటే ఆ చెరువులో పాచి పట్టకుండా అవన్నీ ఆ పాచిని తినేసి బతుకుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆలోచన చేసి ఈనాడు సైన్స్ డెవలప్ అయింది. ఆనాడు ఏమీ లేకుండానే మన పూర్వీకులు మన పుట్టిన కూడా లేవు. అప్పుడు పుట్టకముందే ఈ పండుగలు రూపొందించి మనకు అత్యద్భుతంగా రూపొందించి మనకు అందించారు మన పూర్వీకులు. వారి పూర్వీకుల సంప్రదాయాన్ని మనం తూచా తప్పకుండా పాటించి వారి మాటలు గౌరవిస్తూ మన భవిష్యత్తుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ప్రకృతిని కాపాడుకోవడమే. ఒక్క మాటలో నిన్న వరదలు వచ్చినాయి. నిన్న మొన్న వరదలు వస్తూనే ఉన్నాయి. ఇంకా వాస్తు ప్రకారం ఇల్లు కట్టిన వాళ్ళ ఇల్లు కొట్టుకుపోయింది. వాస్తు లేకుండా కట్టిన ఇల్లు కొట్టుకుపోయింది. అసలు ఆ వాస్తు చెప్పిన సిద్ధాంతి గారి ఇల్లు కొట్టుకుపోయింది. కానీ అసలైనటువంటి నిజమైనటువంటి వాస్తు మాత్రం ప్రకృతి మాత్రమే. ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన వాస్తు అనేటువంటి వాటన్నింటినీ కూడా ఆచరణలో మాటలు కోటలు దాటుతాయి, కొంతమంది కాళ్ళు గడప దాటవు. దానికి భిన్నంగా ఆచరణలో ఒక అడుగు ముందుకు ఉండాలి మనం అని చెప్పి ఆలోచనతోటి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నంలో సహకరిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జలమండలి డీజీఎం గారు శ్రీ రాజగోపాల్ గారు ఇంత పొద్దుగాలనే మరి అంత పెద్ద అధికారి అయ్యి ఉండి ఇంత పొద్దుగాలనే మన కార్యక్రమం రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ కూడా ఆయన పూజ చేసుకోవాలి, ఇంట్లో కావాల్సిన పత్రికలు అన్నీ తెచ్చియాలి. అయినప్పటికీ కూడా మన ఈ కార్యక్రమానికి కొంచెం ఎందుకు వచ్చారంటే ఒక మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మన సహకారం మన ఆశీర్వాదం చేతనైనంతలో ఇవ్వాలనేటువంటి ఆ సదాశయంతో మాత్రమే ఇంత దూరం ఇచ్చేశారు రాజగోపాల్ గారు. ఒకసారి మనందరం కూడా చప్పట్లతోటి వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా. తెలుసు మీకు వాట్సాప్ గ్రూపులలో కూడా చూస్తుండొచ్చు. అక్కడ జిహెచ్ఎంసీ మేయర్ గారి నుంచి కమిషనర్ రామరపాలి గారి దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ శాఖలన్నిటికీ కూడా శాఖాధికారులు అందరినీ కూడా కలిసి ఈ మట్టి వినాయకుల్ని చిన్న పెద్ద అన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ ఈ విషయాలన్నీ చెప్పడానికి నిన్న వీరికి ఫోన్ చేయగానే నిన్న మధ్యాహ్నం మీ ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానండి శ్రీనివాస్ గారే నేను చెప్పారు. అది వారి మాటలను ఇందాము. నిన్న సాయంత్రం అవకాశం ఇచ్చారు. బ్రహ్మాండంగా వర్షం పడుతున్నప్పుడు కూడా ఆ వర్షంలో కూడా వాళ్ళ మేనేజర్లు అందరినీ వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా పిలిచి మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ 4 మంచి మాటలు చెప్పి, ఎందుకంటే మన దాహం తీర్చేటువంటి జలమండలి శాఖ నీటి కాలుష్యం గురించి వాటి నివారణ గురించి ఎక్కువ బాధ్యతలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు వచ్చి 4 మంచి మాటలు మనల్ని ఉద్దేశించి చెప్తే మనం చైతన్యవంతులమై ఆ దిశగా అడుగులు పడాలనేటువంటి ఆలోచనతో వారిని పిలవడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంటే వాటర్లోనే మనం నిమజ్జనం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మనకు తాగే నీరు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకు ఈవినింగ్ పడుకునే వరకు నీటి ప్రాముఖ్యత గురించి చాలామందికి అందరికీ తెలుసు ఎంత ముఖ్యమో. అట్లాంటి మనం వాటర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా వాటర్ని వేస్ట్ చేయొద్దు, పొల్యూషన్ కూడా చేయొద్దు. ఎందుకంటే ఈ కలర్ గణపతుల వలన మొత్తము వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. అందుకే దానికి కూడా మేము ఏం చేస్తున్నామంటే మేము అందరికీ మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాటర్ వేస్ట్ చేద్దాం. అందుకే ముఖ్యంగా నేను ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. మన ఈ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో మన జాగృతి అభ్యుదయ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇలాంటి ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇలాంటి ఇంకెన్నో కండక్ట్ చేయాలని చెప్పి ఇవన్నీ నేను కోరుకుంటున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్స్. సుమారు 15 సంస్థలతోటి కొన్ని వేల మందిని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యామండి కిషోర్ సార్. మన జిహెచ్ఎంసీ మేయర్ గారు, కమిషనర్ గారు, మన ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వనస్థలిపురం వారు, జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ డిప్యూటీ కమిషనర్లు DC1, DC2, DC3, DC5 ఇలా 4,
అనేక ఏఎంహెచ్ వాళ్ళందరూ, జలమండలి శాఖ, మన సారు వాళ్ళ మేనేజర్లు, టీజీఎస్పీ టీసీఎల్ కరెంట్ డిపార్ట్మెంటు ఏఈ గారు వాళ్ళ స్టాఫు, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, వివేకానంద విద్యాభ్యాస కేంద్రం స్టూడెంట్స్, లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ పిల్లలు, మహిళా సంఘం, ఐబీఎఫ్ రంగారెడ్డి, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రంగారెడ్డి టీము, ఐబిఎన్ ఎల్బీ నగర్ చాప్టర్ మెంబర్స్, బిఎన్ రెడ్డి కార్పొరేటర్ గారు, లెచ్చిరెడ్డి గారు, వనస్థలిపురం భక్త సమాజం, బైక్ మెకానిక్స్ అసోసియేషన్, వీళ్ళందరినీ కూడా మరి కాంటాక్ట్ కావడం, వాళ్ళతోటి మట్టి గణపతికి జై కొట్టించడం ఎంత కష్టసాధ్యమైనటువంటి పని మీ అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా కూడా పంచుకుంటే, పడినటువంటి కష్టం పంచుకుంటే మీలో కొంత చైతన్యం పెరుగుతుంది, మీలో సహకారం చేయాలి వీళ్ళకి అనేటువంటి ఆలోచన పెరుగుతుంది. ఆ దిశగా మనందరి ప్రయత్నం జరిగేటట్టయితే పర్యావరణం బాగుపడుతుంది అనేటువంటి ఏకైక సామాజిక స్వాతంతో ఇవన్నీ చేస్తున్నాము. నాకు ఈ సదవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పంపిణీని ప్రారంభించవలసిందిగా మన డీజీఎం రాజగోపాల్ గారు వారి అమృత హస్తాలతోటి వారి పంపిణీ కంటే ముందు ఉడతా భక్తి చిరు సత్కారం అంటే కూడా పిలుకు శాలువాలు కాదండి, ఇవి ఉపయోగపడేటువంటి బట్ట సంచి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు కాబట్టి, ఒకసారి వాడి పారేసినటువంటి ప్లాస్టిక్ని వాడకూడదు కాబట్టి వీటినే మేము గౌరవప్రదంగా అందరికీ ఇస్తుంటాం. సభ్యులందరూ కూడా, మన సభ్యులందరూ కూడా కలిసి సార్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శాలువాలే కంపల్సరీ అనుకుంటే కూడా చేనేతను ప్రోత్సహిద్దాం. చేనేతలో ఆ చేనేత శాలువాలు ఉపయోగపడతాయి. మేము ముఖం దూసుకోవడానికి, చలికి కప్పుకోవడానికి మనకు వస్తాయి. సిల్క్ శాలువాలు ఎందుకు పనికిరావు, ఫోటో దిగనికి తప్పితే ఎందుకు పనికిరావు. ఇవన్నిటిలో కూడా అన్ని దశల్లో కూడా దృష్టి పెట్టి అవకాశం ఉన్నంత అవగాహన ఉన్నంత ఆచరణలో పెడుతున్నాం. ఇటువంటి విషయాలన్నిటి పట్ల కూడా మీరు కూడా శ్రద్ధ వహించాలని వేడుకుంటూ